హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అంటే మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి కూతురు కవిత గారు కొత్తగా జనజాగృతి అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఇక్కడ ఈవిడ ఎప్పటికప్పుడు కూడా తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో, లేదనంటే కావాలని ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడానికి, లేదనంటే ప్రాంతాలని రెచ్చగొట్టడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది తెలియడంలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్‌గా ఆవిడ పార్టీకి సంబంధించి అంటే జనజాగృతి పార్టీకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి గోదావరి నదీ జలాలైన బనకచర్ల ప్రాజెక్టు మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కొంత ఒక రకమైన వివాదం. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్తున్నారు? ఆంధ్ర వోళ్ళు బిర్యానీ మనమేం తింటాము, అది ఎలా ఉంటదో మనకు తెలీదా? బిర్యానీ అంటే ఆంధ్రప్రదేశ్‌లో అసలు మనం తినలేము. తెలంగాణదే బిర్యానీ అనేటట్టు ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అంటే ఇంత లెంత చెప్పలేదు. ఆంధ్రోళ్ళ బిర్యానీ మనమేం తింటాం, కేసీఆర్ చెప్పలేదా అని చెప్పి ఆవిడ చెప్పారు. అయితే ఇక్కడ గతంలో ఆల్రెడీ ఈ విషయం మీద కేసీఆర్ గారు మాట్లాడారు. ఇక్కడ ఒక రకంగా ఓపెన్‌గా మాట్లాడుకుంటే, మీరు ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి విడగొడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వల్ల, ఆంధ్రప్రదేశ్ జనాభా వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ బాగుపడ్డది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండేటప్పుడు అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్‌లో జరగడంతో అక్కడున్న వ్యాపారస్తులు, రాజకీయ నేతలు, పెట్టుబడిదారులు, బిజినెస్ మ్యాన్‌లు అందరూ కూడా హైదరాబాద్‌ని ఉపయోగించుకుంటూ వ్యాపారాలు చేయడంతో ఈరోజు హైదరాబాద్ అనేది ఆ స్థాయికొచ్చింది. అంతే తప్పితే తెలంగాణలో లేరని నేను అనడంలా. తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఆంధ్ర నుంచి వచ్చినోళ్ళే తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఎక్కడా కూడా మాట విభేదాలు ఉండవండి. ఇలా రాజకీయంగా మాట్లాడేటప్పుడే ఇటువంటి సంబంధం లేని వ్యాఖ్యలు అంటే ఆంధ్రాలో భోజనం బాగోదు, ఇక్కడ తెలంగాణలో బావుంటుంది, ఆంధ్రాలో బిర్యానీ బాగోదు, మన బిర్యానీ బావుంటుందని చెప్పి ఇలా ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదేమి కొత్తేమీ కాదులెండి. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడేటప్పుడు కొంత నోటు దురుసుగా మాట్లాడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పదవొచ్చేసింది. ఆయన అసలు డిప్యూటీ సీఎం వ్యక్తి కాదనేటట్టు ఏదేదో మాట్లాడారు. దాదాపుగా ఒక 20 డేస్ వరకు కూడా కల్వకుంట్ల కవిత గారిని సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. ఒక రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ అదే జరుగుతుంది. తెలిసి తెలియని మాటలు ఎందుకంట? ఇప్పుడు ఆంధ్రాలో బిర్యానీ బాగోదని చెప్పి మీరు చెప్తున్నారు. మరి తిన్నోళ్ళందరూ పిచ్చోళ్ళా? ఇక్కడ రాజకీయంగా మాట్లాడేటప్పుడు రాజకీయ ప్రస్తావనలు తీసుకురావాలి. అంతే తప్పితే ఆంధ్రాలో భోజనం బాగోదు, తెలంగాణలో భోజనాలు బావుంటాయి, ఆంధ్ర వోళ్ళు చెడ్డోళ్ళు, లేదనంటే తెలంగాణ వోళ్ళు మంచోళ్ళు అనే విధంగా మాట్లాడకూడదు. ఇక్కడ తెలంగాణ వోళ్ళైనా, ఆంధ్ర వోళ్ళైనా సరే ఇద్దరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో సగం మందికి పైగా ఆంధ్ర వోళ్ళే ఉన్నారు. మరి అంత వివాదం, అన్ని ఇబ్బందికర పరిస్థితులుంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి పని చేసుకోరు, కలిసి అన్నదమ్ముల్లా తిరగరు. మీరు రాజకీయ ప్రయోజనం కోసం లేదనంటే మీ సొంత ప్రయోజనాల కోసం అని చెప్పి ఆంధ్రాకి, తెలంగాణకి మధ్య ఇటువంటి గొడవలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కేసీఆర్ గారు అన్నారనంటే అప్పుడు ఆయన మీద కూడా ట్రోల్ జరిగినియి. మరి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే ఆంధ్రాని ఏదో చిన్న చూపు చూడనవసరంలా. ఈరోజు కొన్ని విపత్కరమైన పరిస్థితుల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందకన్నా కొంత అట్టడుగున మరుగున పడిపోయింది. ఇదే మాట అంటే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌ని చాలామంది కూడా కించపరిచే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో నెక్స్ట్ 10-15 ఇయర్స్ తర్వాత అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఏదైతే ఈరోజు మహానగరంగా చెప్పుకుంటూ ఇంతమందికి అన్నం పెడుతుందో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2 సిటీస్ అయితే చాలా బలంగా అభివృద్ధి చెందుతాయి. ఒకవైపు ఐటీ రంగంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం జరుగుద్ది. ఇంకోవైపు ఆర్థిక పరంగా, గవర్నమెంట్ పరంగా, అధికారం పరంగా అమరావతి రాజధాని చేయడం జరుగుద్ది. ఈ 2 గాని పూర్తయిన తర్వాత అప్పుడు మీరే చెప్తారు. అది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి భోజనాలు బాగుంటాయి, భోజనాలు బాగోవు, బిర్యానీ తినలేము, ఇటువంటి మాటలు మాట్లాడకండి. పైగా ఈవిడ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా! గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్‌కొచ్చారు. అప్పుడు ఈవిడ కూడా వచ్చారు. కేటీఆర్ గారు వచ్చారు. ఏకంగా రోజా గారి ఇంట్లో మాజీ మంత్రి రోజా గారి ఇంట్లో బిర్యానీలు, చికెను, మటను ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్‌తో భోజనం చేశారు. మరి ఆ రోజు తినకుండా ఉండాల్సింది కదా! ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి మధ్య గొడవ పెట్టే విధంగా ఇటువంటి ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు లేదంటే భోజనాలు బావుంటాయి, హెచ్చుతగ్గులు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కవిత గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రోళ్ళ బిర్యానీ మనం తినలేము, కేసీఆర్ గతంలోనే చెప్పారు కదా! అని చెప్పి మాట్లాడుతున్నారు కదా! ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందనంటే కింద ఒక ఆట ఆడుకుంటున్నారు. అందుకే ఈ విషయం మీద ప్రత్యేకించి ఒక వీడియో చేయవలసొచ్చింది. ఏది ఏమైనా సరే
ఎమ్మెల్సీ కవిత గారు అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురు గారు కవిత గారు ఈవిడ సొంతంగా పార్టీ పెట్టి కుటుంబంలో కలహాలొచ్చి అన్నకి ఈవిడకి పడక ఈరోజు ఈవిడ పార్టీ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు రాజకీయంగా మీరు ఎన్నైనా మాట్లాడుకోండి. అంతే తప్పితే ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఇటువంటి విభేదాలు సృష్టించి వాళ్ళ మధ్య లేని గొడవలనేది పెట్టొద్దు. అది మంచి పద్ధతి కాదు.